పాలనను గాలికి వదిలేసి ఫాల్తు మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ అచ్చోసిన అంబోతుల ఊరేగుతున్నవాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తెలంగాణ రాష్ట్ర ప్రజల దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళే పోస్ట్ చేసుకొని వాళ్ళే సర్వే అడిగి ఇవాళ తెలంగాణ రాష్ట్రాలతోటి ప్రజలతోటి తన్నించుకున్నంత పని అయింది వాళ్ళకి. మీరు పెట్టిన సర్వేలోనే కేసీఆర్కు 70%, రేవంత్ రెడ్డికి 30% రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మైండ్ బ్లాక్ అయిపోయి నిన్న షాద్నగర్ మీటింగ్లో ఆ కంపునోరు నెత్తిలో పెట్టుకొని ఎప్పట్లాగే ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు అబద్ధాలు, సంస్కారం లేని మాటలు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడిన సంగతి తెలంగాణ ప్రజలు చూసిర్రు, మీడియా కూడా గమనించింది. ఇక దాంట్లో ఆయన ముఖ్యంగా అన్నది ఏంటంటే, నేను మాట తప్పను, మాట ఇచ్చి ఎగ్గొట్టే రకం కాదు, నేను మాట తప్పను, మడమ తిప్పను అన్న పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడినాడు. అయితే తెలంగాణ ప్రజలకు అన్నీ తెలుసు, ఆయన ఏం చెప్పినాడు, ఏం మాట తప్పినాడు. కానీ మా ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఆయన డైలాగులకు, ఆయన పెద్ద పెద్ద డైలాగులకు దాని మీద ప్రజలకు సమాచారం ఇచ్చే బాధ్యత మా మీద ఉంటుంది. రుణమాఫీ విషయంలో ఆయన ఎన్నికలప్పుడు అన్నాడు, నేను రాగానే డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నది ఎవడు? అయిందా? డిసెంబర్ 9, 2023కి అయిందా? మళ్ళా దాని తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయని తెలంగాణలో ఉన్నటువంటి అందరు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 15 ఆగస్టు లోపల చేస్తా అన్నది ఎవడు? అయిందా? కాలేదు. మళ్ళా దాని తర్వాత దసరా లోపు చేస్తా అన్నది ఎవడు? పూర్తయిందా దసరా లోపు రుణమాఫీ? సంవత్సరం పొడుగుతా 4 విడతలుగా మీ రుణమాఫీ డబ్బులు వేస్తే మీ లెక్కల ప్రకారమే ఇంకా 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. 2 లక్షల రుణమాఫీ 20 లక్షల మందికి కాలేదు. మా లెక్క ప్రకారం 30 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మరి దీన్ని ఏమంటారు? దీన్ని మాట తప్పుడు అన్నారా? చెప్పాలి రేవంత్ రెడ్డి, డైరెక్ట్ దీనికి సూటిగా సమాధానం చెప్పాలి. నిన్న మొత్తం మంత్రులు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ రాష్ట్రంలో ఏ ఊర్లోనైనా 100% రుణమాఫీ అయిందని చూపిస్తారా? అట్లనే ఇట్లా డేట్లు చెప్పుడు మాట తప్పుడు, డేట్లు చెప్పుడు మాట తప్పుడు. అందుకే 20% మంది కేసుడు, 70% మంది కోసుడు.
రుణమాఫీ వల్ల అట్లనే జరిగింది. 50% మంది కోతలు పెట్టినారు రుణమాఫీలో. అందుకే ఇవాళ రేవంత్ రెడ్డిని రైతులంతా కూడా ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, కోతల రేవంత్ రెడ్డి అంటున్నారు. అట్లనే ఇంకో అబద్ధం మాట మాట్లాడినాం. కేసీఆర్ రుణమాఫీ చేయలేదన్నమాట మాట్లాడినాం. ఒక సందర్భంలో నువ్వే నీ నోటితోటే కేసీఆర్ మొదటి విడతలో 16,000 కోట్లు చేసిండు రుణమాఫీ, రెండవ విడతలో 13,000 కోట్లు చేసిండు, మొత్తం 29,000 కోట్లు చేసిండు అని రేవంత్ రెడ్డి ఆయన నోటితోటే అన్నాడు. మొత్తం 29,000 కోట్లు కేసీఆర్ రుణమాఫీ చేసిండని నీ నోటితోటే అన్నావు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం మొన్నటిదాకా రుణమాఫీ అయిపోయింది అన్నాక 21,000 కోట్లు చేసినాము అన్నావు. రెండు నీ నోటితోటే అన్నావు. అంటే కేసీఆర్ నీకంటే 8,000 కోట్లు రుణమాఫీ ఎక్కువ చేసినట్టే కదా. మరి నిన్న ఆ మాట ఎట్లా మాట్లాడినావు? అది నీ నోరా మోరా? నువ్వు చెప్పిన మాటకే విలువలేదా? నువ్వే అన్నావు కేసీఆర్ 2 విడతలు కలిపి 29,000 కోట్లు చేసినావు అని. మళ్ళీ నిన్న నువ్వే 16,000 కోట్లు చేసినావు అంటున్నావు, చేసిండు కేసీఆర్ అంటున్నావు. అట్లనే రైతు బంధులో ఇప్పుడు తీసుకుంటే కేసీఆర్ 10,000 ఇస్తాడు. డిసెంబర్ 9 నాడు నేను రాగానే 15,000 తీసుకోండి అని అన్నది ఎవడు? మరి ఏం చేసాం అప్పుడు? మేము ఎలక్షన్ల కంటే మొదలు ఎలక్షన్ల సందర్భంలో డబ్బులన్నీ రెడీ చేసి పెట్టి మా హరీష్ రావు గారు పాలకుర్తి సభలో 2 రోజుల్లో మేము రుణమాఫీ స్టార్ట్ చేస్తామని చెప్తే నువ్వు నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరందరూ పోయి అప్పుడు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చి అప్పుడు రైతు బంధుని ఆపేసినాం. మేము వేసిన డబ్బుల్ని మేము వేయబోతుంటే ఆపేసినాం కంప్లైంట్ ఇచ్చి. తర్వాత కర్మ కొద్దీ నువ్వు రాగానే మేము రెడీ చేసినటువంటి ఉంచిన డబ్బుల్నే అదే 10,000 చొప్పున పాత 10,000 చొప్పునే వేసుకొని చేతులు దులుపుకున్నది ఎవడు? 15,000 ఇస్తా అన్నది ఎవడు? మేము ఉంచిన డబ్బుల్నే దాంట్లోకెళ్ళే తీసి 10,000 ఇచ్చేసి చేతులు దులుపుకున్నది ఎవడు? రైతు బంధు మొదటిసారి. తర్వాత రెండోసారి వానాకాలం పంటకు రైతు బంధు ఎగ్గొట్టింది ఎవడు? తర్వాత మళ్ళీ మూడో పంట యాసంగికి సంక్రాంతికి ఇస్తా అన్నది ఎవడు? తర్వాత మళ్ళా మాట మార్చి సంక్రాంతి తర్వాత మాట మార్చి జనవరి 26కి ఇస్తా అన్నది ఎవడు? మళ్ళా జనవరి 26 దాటంగానే మళ్ళా ఇప్పుడు మళ్ళా మాట మార్చి మార్చి 31కి ఇస్తా అంటున్నది ఎవడు? ఇట్లా డేట్లు మార్చుకుంటా ఇచ్చినవా మూడో పంటకి ఇప్పటిదాకా? ఇట్లా డేట్లు మార్చుతున్నది ఎవడు? ఇది మాట తప్పుడు కాకపోతే ఏమంటారు దీన్ని? ఇది మరమది ఇప్పుడు కాకపోతే ఏమంటారు దీన్ని? కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యమంత్రి దీనికి సమాధానం చెప్పాలి. అందుకే నువ్వు రైతు బంధు ఎగ్గొడుతున్నావు కాబట్టి, అందుకే నిన్ను తెలంగాణ రైతులందరూ కూడా ఎగవేతల రేవంత్ రెడ్డి అంటున్నారు, నేను యనుమల రేవంత్ రెడ్డి అంటలేరు. ఇక ప్రభుత్వం రాగానే 100 రోజుల్లోనే అవ్వాతాతలకు 4,000 ఇస్తా అన్నది ఎవడు?
మహిళలకు 2500 ఇస్తా అన్నది ఎవడు? తులం బంగారం ఇస్తా అన్నది ఎవడు? 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నది ఎవడు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నది ఎవడు? నిరుద్యోగులకు 4000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది ఎవడు? ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నది ఎవడు? ఇచ్చిందండి. ఆ ఇచ్చినవి కూడా కేసీఆర్ టెస్ట్ పెట్టి నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు నువ్వు సర్టిఫికెట్లు ఇచ్చి మళ్ళీ నువ్వు ఇచ్చినా అని చెప్పుకుంటున్నావు. ఇట్లా 100 రోజుల్లో ఇస్తా అన్న ఇవన్నీ కూడా 400 రోజులైనా ఇవ్వంది ఎవడు? మరిది మాట తప్పుడు కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. 26 లోపల ఇస్తాను, 26కి ఇస్తా అని చెప్పి అన్నది ఎవడు? పోలీస్ పహారాల మధ్యలో గ్రామ సభలు పెట్టి గ్రామ ప్రజల చేత తన్నించుకొని అప్పుడేమో అందరికి ఇస్తాను, అన్ని ఊర్లకు ఇస్తాను. ఇప్పుడేమో గ్రామ సభలు పెట్టి గ్రామ సభలో ప్రజలు తన్నినాక ఇప్పుడు మళ్ళా లేదు మండలంకి ఒకటే ఊరికి ఇస్తా అంటున్నది ఎవడు? ఇది మాట తప్పుడు కాదా? సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకులు దీనికి. తర్వాత ప్రజాపాలన. కేసీఆర్ ప్రజల్ని కలుస్తలేడు. నేను ముఖ్యమంత్రిని కాగానే ప్రజాపాలన ఉంటుంది. ప్రతిరోజు ప్రజలను ముఖ్యమంత్రిగా నేను డైరెక్ట్గా స్వయంగా కలుస్తా అన్నది ఎవడు? ఈ 14 నెలల కాలంలో ఒకే ఒక్క రోజు, అది కూడా 1 గంట ప్రజల్ని కలిసినావు నువ్వు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి మాట తప్పుడు కాదా ఇది? ఇంకా పైగా ఆ రోజు కేసీఆర్ గారి మీద అనవసరమైన రాద్ధాంతం చేసి ప్రచారం చేసి అబద్ధ ప్రచారాలు చేసి కేసీఆర్ సెక్రటరియట్లకు వస్తలేడు. సీఎం క్యాంప్ ఆఫీస్లో రివ్యూలు పెట్టినాడు, సెక్రటరియట్లో రివ్యూలు పెట్టినాడు, సెక్రటరియట్కి పోయినాడు. అయినా సరే ఒక అనవసరమైన అబద్ధ ప్రచారం చేసి ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంది? అన్ని విభాగాలు, అందరు సెక్రటరీలు, అన్ని డిపార్ట్మెంట్లు ఒకటే గొడుగు కింద ఉంచాలా అని చెప్పి ఒక బ్రహ్మాండమైన డాక్టర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ గారు కట్టిస్తే 9 నెలలు అయింది నువ్వు సెక్రటరియట్కి పోతలేవు. నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు. నీ సొంత ఇంటి నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు. ఒకవేళ అక్కడి నుంచి కాకపోతే పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి పాలన నడిపిస్తూ ఉన్నావు. మంత్రులు, అధికారులు నీ ఇంటికాడ ఉంటే ఇంటికాడికి చెప్పులు అరిగేలా తిరగాలి. ఇవాళ ఒక రారాజుల, ఒక నియంతల, ఒక అహంకారపూరితంగా ఇవాళ మంత్రులు నీ చుట్టూతో తెప్పించుకుంటా ఉన్నావు సెక్రటరియట్కు రాకుండా. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. ఏమన్నాడు ఆయన? ఎన్ని మాటలు తప్పిండు, ఇవాళ ఇట్లా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఏమన్నంటే బూతులు తిట్టుడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు నిన్ను ఎనుముల రేవంత్ రెడ్డి అంటలేరు, నేను బూతుల రేవంత్ రెడ్డి అంట అంటారు. రైతు బాంధవుడైన కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతిక హక్కు ఈ బూతుల రేవంత్ రెడ్డికి లేదు. కేసీఆర్ గారి కాలు గోటికి కూడా సరిపోవు నువ్వు రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగానే ఆయనకు చెప్తా ఉన్నా.
ఈ 14 నెలల కాలంలోనే మీ 3 రంగుల జెండా అసలు రంగు బయటపడిపోయింది. అందుకే ఇవాళ ప్రజలు నీ మాట నమ్ముతలేరు. రేవంత్ రెడ్డి గారు టీవీలలో కనిపించగానే ప్రజలు ఛానళ్ళు చేంజ్ చేస్తూ ఉన్నారు నీ మీద అసహ్యంతో. నీ మాటలు నమ్మి మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం, ఇండ్లు కోల్పోతున్నటువంటి, హైడ్రా ద్వారా ఇండ్లు కోల్పోతున్నటువంటి పేదలు జర్నలిస్టులపై మైకులు పెడితే వినరాని తిట్లు, అన్ని తిట్లు తిడుతూ ఉన్నారు నిన్ను. అయినా ఇంకా ముఖ్యమంత్రికి సిగ్గు రావట్లే, సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా కేసీఆర్ దెబ్బ కొడితే ఎట్లుంటుందో తెలియదా రేవంత్ రెడ్డికి? కొడంగల్లో దెబ్బ కొట్టి మట్టి కనిపించిన సంగతి మర్చిపోయిందా? కొడంగల్లో కొడితే మల్కాజ్గిరిలో వేలిడిపోయి. డెఫినెట్గా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నిన్ను ఓటుతోనే ప్రజలు కొడతారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ మాట తప్పుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటుతోనే తెలంగాణ ప్రజలు మట్టి కరిపిస్తారు అని చెప్పి నేను వారికి చెప్తా ఉన్నా. అందుకే ఇప్పటికైనా రేవంత్ రెడ్డికి నేను సలహా ఇస్తా ఉన్నా. పొద్దుందాకా కేసీఆర్ని తిట్టుడు, కేటీఆర్ని తిట్టుడు, హరీష్ రావు గారిని తిట్టుడు, ఆ కంపు నోరేసుకొని మీద పడు, ఇదంతా మానేసి పాలన మీద దృష్టి పెట్టండి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీల్ని అమలు చేసే దిశలో పనిచేయండి. ఈ చిల్లర మాటలు బంద్ పెట్టండి. మీరే సెల్ఫ్ డబ్బా కొట్టుకొని చిల్లర సెటర్లు వేసుకొని అవి ఇట్లా నమ్మే రోజులు పోయినాయి. రేవంత్ రెడ్డి గారు, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీ గురించి తెలియక ప్రజలు నమ్మిర్రు పాపం. అప్పుడు నీ సెటర్లు నమ్మిర్రు, నీ సెల్ఫ్ డబ్బా నమ్మిర్రు. కానీ ఇప్పుడు 14 నెలలుగా నీ బండారం మొత్తం బయట పడ్డది. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని నువ్వు గుర్తించాలి. నీ మాటలు ప్రజలు నమ్ముతలేరు. నీ పేరు మర్చిపోతున్నారు జనం. మీ నాయకులే మీ పేరు మర్చిపోతున్నారట. ఇప్పుడే నాకు చెప్తున్నారు పాత్రికేయ మిత్రులు. నువ్వు వస్తే ఏవో మంత్రులు కూడా కుర్చీలోకి వెళ్ళి ఎత్తలేరు, గౌరవం దొరుకుతలేదు నీకు. ప్రజలేమో మైకు పెట్టంగానే వినరాని భాషలో తిడుతూ ఉన్నారు. ఇంకో పక్క నీ మీద నమ్మకం పోయి నిన్ననే 11 మంది ఎమ్మెల్యేలట, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే గ్రూపులు పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇట్లా ఇవన్నీ జరగడం చూసి మళ్ళా దాని మీద దేని మీద రోగులతో కొట్టినట్టు నువ్వు పెట్టిన సర్వేలనే నీకు 30%, కేసీఆర్కు 70% వచ్చుడు. ఇవన్నిటి వల్ల నీలో ఆందోళన పెరిగిపోతూ ఉన్నది రేవంత్ రెడ్డి. నేను అడిగిన ఒక డాక్టర్ని, నాకు తెలిసిన ఆయన, ఎందుకు ఇట్లా మాట్లాడుతుండినా రేవంత్ రెడ్డి అంటే, ఇక మీరు చెప్పినవి కరెక్టే, ఇవన్నీ కారణాలు, ఆయనలో ఆందోళన పెరుగుతున్నది. పెరిగి ఆయనకు అటెన్షన్ డిక్రీజింగ్ డిజాస్టర్ అంటారట దాన్ని. అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్, అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే ఒక వ్యాధి ఉంటుంది. అది ఆయనకు ఉన్నట్టున్నది అన్న మాట నా డాక్టర్ మిత్రుడు చెప్పినాడు. అందుకే ఆ బూతులు వస్తాయనే నోట్ల నుంచి. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి సూచిస్తా ఉన్నా, వెంటనే మీరు ఒక మంచి మానసిక వైద్యుడిని సంప్రదించి
మీకు వచ్చినటువంటి అటెన్షన్ డిక్రీజింగ్ డిజార్డర్ అనే వ్యాధిని నయం చేయించుకొని ఆ కంపు నోరు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీల మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను సూచిస్తా ఉన్నా. ఒకవేళ మీ వ్యవహారం ఇట్లాగే ఉంటే ఇంకాను ప్రజల్లో చులకనైపోవడం ఖాయం, మీ పార్టీ ఏంలో చులకనైపోవడం ఖాయం. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ సైనికులు నీకు బుద్ధి చెప్పడం కూడా ఖాయం అని చెప్పి ఆయనకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. చాలా దురదృష్టం, తెలంగాణ రాష్ట్రంకు మెయిన్గా అడిగినటువంటి నవోదయ స్కూళ్ళు కానీ ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నాం, మేము ఉన్నప్పుడు అడిగినాం. సైనిక్ స్కూల్ కానీ, అయితే ఐఐఎం కానీ, IIIT కానీ, ఇటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఏమీ కూడా ఇవ్వలేదు. ఎక్కువ మట్టుకు కూడా ఆ బీహార్ ఆ ప్రాంతానికి ఎక్కువ పోయినట్టు కనిపిస్తూ ఉన్నది బడ్జెట్లో. సూచనప్రాయంగా చూస్తే తెలంగాణకు 0. ఇది బీహార్ బడ్జెట్ అని చెప్పి కొందరు మిత్రులు అంటా ఉన్నారు. 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇచ్చేవాడు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. కొట్లాడి తేవలసిన వాళ్ళు 8 మంది ఎంపీలు ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్లాడట్లేదు. తెలంగాణ ప్రజలు ఇద్దరికి 8 మంది ఎంపీలు ఇచ్చినా తెలంగాణకు మాత్రం గుండుసున్ననే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.